మనకి ఫిబ్రవరి 23 నుంచి కూడా పబ్లిక్ పరీక్షలు అనేవి ప్రారంభమవుతున్నాయి. ఈ పబ్లిక్ పరీక్షల్లో మొదటగా మనం ఏంటండి అంటే ఎటువంటి మాస్ కాపీయింగ్ కూడా కాకుండా చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్గా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చి మీకు చెప్పేటటువంటి ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని వాళ్ళ గౌరవాన్ని నిలబెడతారని, అలాగే మీ తల్లిదండ్రుల తాలూకా గౌరవాన్ని నిలబెడుతూ కాలేజీ తాలూకా కీర్తి ప్రతిష్టల్ని పెంపొందింపజేస్తారని కోరుతున్నాను. అయితే సంస్కృతం విద్యార్థులకి నేను చెప్పబోయేది ఏంటంటే, మొట్టమొదటిగా మన చేతికి పేపర్ వచ్చిన తర్వాతని, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాతని, క్వశ్చన్ పేపర్ని మొట్టమొదటిగా అంతా కూడా పూర్తిగా చదవండి. ఆ చదివిన తర్వాతని మనకి పద్య భాగంలో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఓల్డ్ పోయిటరీ, రెండోది న్యూ పోయిటరీ. ఈ ఓల్డ్ పోయిటరీ, న్యూ పోయిటరీలో నుంచి వచ్చేదానికి ఏది మనకి ఈజీగా ఉన్నది, రాయగలము అని అనుకున్న దాన్ని మనం పూర్తిగా అటెంప్ట్ చేయండి. ఆ క్వశ్చన్ పూర్తిగా చదివి అర్థం చేసుకొని అప్పుడు ఆన్సర్ రాయండి. ఆ తర్వాతని గద్య భాగం నుంచి 2 ఇస్తాడు, అలాగనే 1 రాయాలి. ఏదైనా రాసేటప్పుడు ఆ క్వశ్చన్ ఏమిటి ఇచ్చాడో అనేది అర్థం చేసుకుంటూ పూర్తిగా రాయండి. నెక్స్ట్ వచ్చేది మనకి సందర్భవాక్యాలు. ఆ సందర్భవాక్యాలు కూడా ఎక్కడి నుంచి అది ఎవడు ఏ సందర్భంలో మాట్లాడాడు అనే దానికి సందర్భం అని వస్తుంది. కవి పరిచయం అంటే మనకేమిటండి అంటే పాఠ్యాంశ రచయిత, వాడి కాలము, వాడి రచనలు, ఈ 3 రాస్తూ అది ఏ పాఠంలోనిది అనేది కూడా మనము రాయాలి. అది పద్యభాగము, గద్యభాగము, సందర్భవాక్యాలు. నెక్స్ట్ మనకు వచ్చేది 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఆ క్వశ్చన్ని పూర్తిగా చదివి ఒక మాటకి 2 మాటలు చదవండి. చదివి పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని దాన్ని మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. దాంట్లో 6 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 క్వశ్చన్స్ రాయాలి. 4 క్వశ్చన్స్కి మీకు ఏంటంటే మార్కులు 8 మార్కులు ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది ఏంటండి అంటే పోయిటరీ, ప్రోజు క్వశ్చన్స్. నాన్ టేల్ క్వశ్చన్స్ ఉంటాయి. నాన్ టేల్ క్వశ్చన్స్ తర్వాతని ప్రోజు, పోయిటరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్రోజు, పోయిటరీ క్వశ్చన్స్లో ప్రోజు నుంచి నోమోనో 6 ఇస్తాడు, 3 రాయాలి. పోయిటరీ నుంచి 6 ఇస్తాడు, 3 రాయాలి. 3 రెళ్ళు 6, 3 రెళ్ళు 6 మార్కులు. నాన్ టేల్కి మాత్రము 6 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది. 4 రెళ్ళు 8 మార్కులు. కాబట్టి ఏదైనా మనం క్వశ్చన్ రాసేటప్పుడు ఆ క్వశ్చన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకొని అది ఏ పాఠంలో ఉన్నది అనేది తెలుసుకున్న తర్వాతని ఆ క్వశ్చన్కి సమాధానం రాయడానికి ప్రయత్నం చేయండి. ఇవి 2 మార్కుల క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత, రోజు పోయిటరీ అయిపోయిన తర్వాతని మనకి నెక్స్ట్ లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్లో మనకు వచ్చేవి 4 లెటర్స్. ఆ 4 లెటర్స్లో మొదటిది ఏంటంటే అంటే బుక్ సెల్లరు, రెండోది ఏంటంటే అంటే మనకి ఒంట్లో బాగోలేదని లీవ్ లెటరు, మూడవది ఏంటంటే సిస్టర్కి మ్యారేజీ ఉన్నది కాబట్టి ఆ మ్యారేజీకి వెళ్ళాలని చెప్పి లీవ్ లెటరు, నాలుగోదేమోనో మనకి ఎక్స్కర్షన్కి వెళ్తున్నాము డబ్బులు పంపించమని తండ్రికి లెటరు. ఇవి 4 లెటర్స్. ఈ 4 లెటర్స్లో 2 లెటర్స్ కంపల్సరీ వస్తాయి. ఆ 2 లెటర్స్లో మనం రాయాల్సింది 1 లెటరే. ఆ 1 లెటర్కి 5 మార్కులు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే శబ్దాలు. ఈ శబ్దాల్లో మనకి స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి, పుల్లింగ శబ్దాలు ఉన్నాయి, నపుంసకలింగ శబ్దాలు ఉన్నాయి, అజింత శబ్దాలు ఉన్నాయి. పుల్లింగ శబ్దాల్లో మొట్టమొదటిగా మనం చెప్పుకునేది ఏంటంటే అంటే రామశబ్దము అనేవి ఉన్నాయి. ఈ రామశబ్దంలో మనం పలికేటప్పుడు చివర అంతం ఏమిటవుతున్నారో ఆ శబ్దంలో అలా రాయాలి. ఓ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రామః అనేటప్పుడు ఏమిటంటే వస్తుంది, అకారాంతం వస్తున్నది. కాబట్టి ఆ అకారాంతం అనేది వస్తున్నది కాబట్టి మీద ఏమిటి రాయాలి, అకారాంతః పుంలింగో రామశబ్దః అని చెప్పి రాస్తూ నెక్స్ట్ ఏమిటండి బాడీ ఆఫ్ ది శబ్దం. రామః రామౌ రామాః, హే రామ హే రామౌ హే రామాః, రామం రామౌ రామాన్, రామేణ రామాభ్యాం రామైః, రామాత్ రామాభ్యాం రామేభ్యః,
రామే రామయ రామాభ్యాం రామేభ్యः రామే రామయోః రామస్య రామయోః రామాణం రామే రామయోః రామేషు అవి రాయాలి. నెక్స్ట్ అలాగనే ఇలా రాసిన దానికి మనకి 4 మార్కులు. నెక్స్ట్ ఏమిటండి, మీదన అకారాంత పుంలింగో రామశబ్దః అని రాసిన దానికి 1 మార్కు. నెక్స్ట్ ఇంకేమిటండి ఉన్నది, ఇక్కడికి 4 + 1 5. ఇంకా 1 మార్క్ ఏమిటండి, రామః రామో రామాః ప్రథమా విభక్తి, హే రామ హే రామో హే రామాః సంబోధన ప్రథమా విభక్తి, రామం రామో రామాన్ ద్వితీయా విభక్తి, రామేణ రామాభ్యాం రామైః తృతీయా విభక్తి, రామాత్ రామాభ్యాం రామేభ్యः చతుర్థీ విభక్తి, రామాయ రామాభ్యాం రామేభ్యः పంచमी విభక్తి, రామస్య రామయోః రామాణం షష్ఠీ విభక్తి, రామే రామయోః రామేషు సప్తమీ విభక్తి అని ఇలా రాస్తే ఈ బాడీ ఆఫ్ ది శబ్దానికి 4 మార్కులు, ఈ విభక్తులు మీరు రాసిన దానికి 1 మార్కు, మీదన అకారాంత పుంలింగో రామశబ్ద అని రాసిన దానికి 1 మార్కు. కాబట్టి మొత్తం కలిపి మనకి ఎన్ని మార్కులు వస్తాయి, 6 మార్కులు. అలాగనే రామ అనేటప్పుడు అకారాంతము, హరి అనేటప్పుడు ఎకారాంతము, గురు శంభు అనేటప్పుడు ఉకారాంతము అనేవి వస్తాయి. ఆ తర్వాత ఏమిటంటే స్త్రీలింగ శబ్దాల్లో రమా అంటే ఆకారాంత స్త్రీలింగో రమా శబ్ద, లక్ష్మి ఇకారాంత పుంలింగో లక్ష్మి శబ్ద, సీతా ఆకారాంత పుంలింగో సీతా శబ్ద, ఇలాగా వస్తాయన్నమాట. నది వాణి అనేటప్పుడు ఇకారాంతం. అలాగనే మనకి ఇంకేమిటండి ఉన్నది ఏంటంటే నపుంసకలింగ శబ్దాల్లో మనకి వనం అంటే వనం ధనం ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ఏ శబ్దానికైనా రాసేటప్పుడు మీదని అది ఏ లింగం, పుల్లింగమా స్త్రీలింగమా నపుంసకలింగమా అనేది రాయాలి. అవి రాస్తూ ఆ శబ్దం ఏమిటని రాయాలి. అజంత శబ్దాలకి దాంట్లో ఏమిటండి ఏంటంటే సంబోధన ప్రథమా విభక్తి అనేది ఉండదు. నపుంసకలింగం వరకు కూడా సంబోధన ప్రథమా విభక్తి అనేది ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అజంత సహలం శబ్దాల్లో మనకి ఉండదు. ఏమిటండి ఏంటంటే అక్కడ మకారాంత పుంలింగో కిం శబ్ద అంటాడు. కహ కౌకే కం కౌకాన్ కేన కాభ్యాం కై కస్య కేన కస్య కయోః కేశాం కస్మిన్ కయోః కేషు అని ఇలాగ వస్తుంది. దాంట్లో సంబోధన ప్రథమా విభక్తి ఉండదు, కానీ ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి ఇలాగ 7 విభక్తులు కూడా ఉంటాయి. అది మనకి లాస్ట్లో ఉండే శబ్దాలు. ఈ 4 శబ్దాలు 4 రకాలుగా, అంటే 4 నుంచి ఒక్కొక్కటి వస్తాయి. దాంట్లో మనం రాయాల్సినవి 2 శబ్దాలు. ఈ 2 శబ్దాలకి ఒక్కొక్కదానికి 6 మార్కులు అయితే 12 మార్కులు. నెక్స్ట్ వచ్చేది ధాతువులు. ఈ ధాతువుల్లో ఏమిటండి అంటే ఆత్మనేపది పరస్మైపది 2 ఉన్నాయి. ఆత్మనేపది నుంచి 2 ఇస్తాడు, పరస్మైపది నుంచి 2 ఇస్తాడు. ఈ 4గిట్లో మనం 2 రాయాలి. ఈ 2 రాస్తే 3 2 6 మార్కులు. అదేమిటండి ఏంటంటే ఈ శబ్దాల్లో ఎలాగైతే ప్రథమ వచనము, ఏకవచనము, ద్వితీయ బహువచనము అని ఉన్నాయో, దీంట్లో కూడా ధాతువుల్లో కూడా ప్రథమ వచనము, ఏకవచనము, ద్వివచనము, బహువచనము 3 ఉన్నాయి. ఈ 3 కాకుండా మనకేమిటండి అంటే అక్కడ మనకి చెప్పుకునేటప్పుడు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఈ 3 కూడా ఉంటాయి. దీంట్లో ఏమిటండి అంటే 5 రూపాలు ఉంటాయి. ఆ రూపాలు ఏమిటండి అంటే లట్టు, లుట్టు, లోటు, లింగు, లంగు. లట్ రూపంలో భవతి, భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవద, భవామి, భవావః, భవామః. భవతి, భవతః, భవంతి అనేది ప్రథమ పురుష, భవసి, భవతః, భవద అనేది మధ్యమ పురుష, భవామి, భవావః, భవామః అనేటప్పుడు ఉత్తమ పురుష. ఇలాగా మొత్తం లట్ రూపం ఇది. అభవత్తు, భవేత్తు, తర్వాత మనం భవతి, అది భవిష్యతి అనేవి మొత్తం 5 రూపాలు వస్తాయి. ఈ 5 రూపాలు కూడా ప్రతి ధాతువుకి ఒకటే మాదిరిగా ఉంటాయి. కాబట్టి దీనికి 3 × 2 6 మార్కులు. అంటే 3 రూపాలు ప్రథమ అక్కడ ఉండేట ప్రథమ పురుషుకి, మధ్యమ పురుషుకి, ఉత్తమ పురుషుకి కలిపి 3టికి కలిపి 3 2 6 మార్కులు. ఇది ధాతువులు. నెక్స్ట్ వచ్చేది మనకి సంధులు. ఈ సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి అనేవి ఉన్నాయి.
అవే కాకుండా కొత్త సందులు 2 ఉన్నాయి. మనకి సందుల్లో 6 నుంచి 6 ఇస్తాడు. 3 రాయాలి. 3 రెళ్ళు 6 మార్కులు. దాంట్లో రామ ప్లస్ ఆలయః రామాలయః అని రాస్తే మనకి సవర్ణ దీర్ఘ సంధి అని రాయాలి. రామాలయః అని చెప్పేసి ఇచ్చాడనుకోండి, మొట్టమొదటి రామాలయః అని చెప్పేసి ఉన్నది అంటే రామ ప్లస్ ఆలయః రామాలయః సవర్ణ దీర్ఘ సంధి. అలాగనే హరి ప్లస్ ఈశః హరీశః, గిరి ప్లస్ ఈశః గిరీశః అని అంటే ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినవే. కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అని పదం విడదీసి సంధి పేరు రాస్తే 2 మార్కులు. అలాగనే మనకేమిటండి అంటే గిరి ప్లస్ ఈశః అని ఇచ్చిన తర్వాత గిరీశః సవర్ణ దీర్ఘ సంధి అని రాస్తే 2 మార్కులు. అంటే మనకి సంధి కలిపి రాయడానికి 2 మార్కులు, సంధి విడదీసి రాయడానికి ఒక్కదానికి 2 మార్కులు. 3 ఇస్తాడు. 3 రెళ్ళు 6, 6 6 12 మార్కులు సంధులు. నెక్స్ట్ మనకు వచ్చేది ఏమిటండి అంటే ఫస్ట్ ఇయర్లో మనకి ట్రాన్స్లేషన్ అనేది ఉంటుంది, అనువాదం. దాన్ని తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. మనకి రామః గ్రంథాలయం గచ్చతి అని అన్నాడు అనుకోండి, రాముడు గ్రంథాలయమును గూర్చి వెళ్ళుచున్నాడు అని అంటే అది తెలుగులో రాస్తే 1 మార్కు. అలాగే మీకు చెప్పాను, అంటే మనకు ఉండేటటువంటివి భూతకాలంలోంచి ఉన్నాయి, భవిష్యత్ కాలంలోంచి ఉన్నాయి, వర్తమాన కాలంలోంచి ఉన్నాయి, నెక్స్ట్ సూక్తులు 5 ఉన్నాయి. ఈ 5 మొత్తం ఈ 4 నుంచి కూడా మనకి 5 వస్తాయి. ఆ 5కి చాయిస్ ఉండదు. 5 రాస్తే మనకి 5 మార్కులు. నెక్స్ట్ వచ్చేది 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటుంది. ఆ 1 మార్క్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. పద్య భాగం నుంచి 5 వస్తాయి. ఆ 5 చాయిస్ ఉండదు. ఆ 5కి 5 రాస్తే 5 మార్కులు, గద్య భాగం నుంచి 5 రాస్తే 5 మార్కులు. ఇక సెకండ్ ఇయర్కి వెళ్తే సందర్భ వాక్యాల వరకు 1 మార్కు, 2 మార్క్ క్వశ్చన్స్ వరకు ఒకలాగా ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళకి ఏమిటంటే అపరిచిత గద్యం అని అంటాడు. అపరిచిత గద్యం అంటే అన్నోన్ ప్యాసేజీ ఇస్తాడు, కింద క్వశ్చన్ సమానం ఇస్తాడు, అది రాయాలి. వీళ్ళకి కూడా శబ్దాలు ఉన్నాయి. ఆ శబ్దాల్లో భిషక్కు, భిషజౌ, భిషజః ప్రథమా విభక్తి. భిషక్ అనేటప్పుడు కకారాంతం వస్తుంది కదా అని కకారాంతం రాయడానికి లేదు. ఎందుకు? మొదటి రూపం కాదు. భిషక్కు, భిషజౌ, భిషజః. భిషజౌ అనేటప్పుడు ఏమిటి వస్తున్నది? జకారం ఉంది. జకారాంతం వస్తున్నది కాబట్టి జకారాంత పుంలింగో భిషక్ శబ్దః. అలాగే వణిక్, వణిక్కు, వణిజౌ, వణిజః. జకారాంత పుంలింగో వణిక్ శబ్దః. ఇలాగ శబ్దాలు. ఆ శబ్దాల తర్వాత అన్నోన్ ప్యాసేజీ తర్వాత వాళ్ళకి ఏమిటండి అంటే ఒక గడి ఇస్తాడు. ఆ గడిలోని మనం పదాలు కూర్చడం ఉంటుంది. అంటే మొదటి గడిలో రామః అని ఉంటుంది, రెండో గడిలో గ్రంథాలయః అని ఉంటుంది, మూడో గడిలో గచ్చితో అనను, పఠితో అనను, మొత్తం 5 పదాలు ఇస్తాడు. దీనికి కర్త, కర్మ, క్రియ 3 కూడా కరెక్ట్గా చేసుకొని రాయాలి. ఇలా రాస్తే వాళ్ళకి 5 మార్కులు. శబ్దాలు. నెక్స్ట్ వాళ్ళకి ఏమిటండి అంటే సమాసాలు ఉంటాయి. ఈ సమాసాల్లో తత్పురుష సమాసాలకి సంబంధించిన మనకి విభక్తులతో ఉండేటిదే ఉంటుంది. గ్రామం గచ్చతి అని అన్నాడు, గ్రామం గచ్చతి, గ్రామః గచ్చతి, గ్రామం గచ్చతి అంటే అది గ్రామము వెళ్ళుచున్నాడు అంటే వాడు ఏమిటి అక్కడ డుమూవులు ప్రథమా విభక్తి కాబట్టి ప్రథమ తత్పురుష సమాసము. అలాగనే మధ్యాహ్నః, ఆహ్నం మధ్య భాగః అంటే మధ్య భాగము దేనిది? ఆహ్నము అంటే రోజు. రోజులో సగభాగాన్ని మనం ఏమిటంటున్నాం? మధ్యాహ్నము అని అంటున్నాం. కాబట్టి అన్నం మధ్య భాగః మధ్యాహ్నః అంటే అన్నము అనే దానికి వచ్చింది కాబట్టి అక్కడ ప్రథమ తత్పురుష సమాసము. అలాగా ఈ తత్పురుష సమాసాలు ఉన్నాయి. నెక్స్ట్ మనకి ద్విగు సమాసం ఉంది, ద్వంద్వ సమాసం ఉంది, బహువ్రీహి సమాసం ఉంది. ఆ తర్వాత ఏమిటండి అంటే అవ్యయీభావ సమాసం కూడా ఉంది. ద్వంద్వ సమాసానికి ఉభయ ప్రాధాన్యత కలది ద్వంద్వ సమాసము అని తెలుగులో చెప్తారు. ఎక్కడైనా అదే. ఏమిటండి రామలక్ష్మణౌ, రామః చ లక్ష్మణః చ, రామః లక్ష్మణౌ అనేది ద్వంద్వ సమాసం. అలాగనే త్రినయనం, త్రిభువనం, త్రయాణం భువనానాం సమాహారః అని అంటే అది ద్విగు సమాసం. అంటే ఏమిటండి? త్రయాణం భువనానాం సమాహారః అంటే విగ్రహవాక్యం. త్రిభువనం అనేది
పదం. ఈ త్రిభువనం అని అంటే తెలుగులో 3 అంతస్తులు, 3 సంఖ్య గల అంతస్తులు అని తెలుగులో ఎలాగైతే చెప్తారో సంస్కృతంలో త్రయాణం భువనానాం సమాహార. ఇది ద్విగు సమాసం. అవ్యయీభావ సమాసం యథాశక్తి, శక్తికి అనుక్రమాత్ అని సంస్కృతంలో ఉంటుంది. ఇది అవ్యయీభావం. యథ అని వచ్చిన అది అవ్యయము అంటే లింగ విభక్తి వచనాలు లేని దాన్ని అవ్యయము అంటాం. కాబట్టి ఇది అవ్యయీభావ సమాసం. అలాగనే తెలుగులో మనకి యథాశక్తి అంటే శక్తిని అనుసరించి, క్రమాత్ అంటే అనుసరించి. అదే మనకి తెలుగుకి సంస్కృతానికి పదాలు విచ్ఛేదన. కాబట్టి అది దాన్ని అనుసరించి మనము రాసివచ్చు. ఇది మనకి. అంతేకాకుండా ఇంకేమిటండి, విశేషణ పూర్వపర కర్మధారయము, విశేషణ ఉత్తరపర కర్మధారయము, విశేషణ ఉభయపర కర్మధారయము. అలాగనే మనకేమిటండి ఏంటంటే ఉపమాన పూర్వపద కర్మధారయము, ఉపమాన ఉత్తరపద కర్మధారయము, ఉపమాన ఉభయపద కర్మధారయం. మీకు తెలిస్తే రాయొచ్చు, చెప్పాను క్లాసులో. కాబట్టి అవి రాయడం. నెక్స్ట్ సంధులకి వెళితే ఏమిటండి ఏంటంటే మనకి జస్వ సంధి, శ్చుత్వ సంధి, స్తుత్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి అని 5 సంధులు ఉన్నాయి. ఈ జస్వ సంధికి విసర్గ మనకి కూడా దీంట్లో ఎక్కడేమిటండి మీకు కూడా ఏంటంటే పదం విడదీసి సంధి పేరు రాస్తే 2 మార్కులు, పదం కలిపి సంధి పేరు రాస్తే 2 మార్కులు, 3 రెళ్ళు 6, 3 రెళ్ళు 6, 6 6 12 మార్కులు. ఇది మీకు ఉండేటటువంటి పేపర్. లాస్ట్లోనేమోన అంటే గ్రామర్తో మీకు ఎండింగ్ చేసాడు సెకండ్ ఇయర్స్ వాళ్ళకి. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి కూడా మీకు కూడా ఉన్నాయి. అవి గ్రామర్కి ముందే వస్తాయి మీకు. ఫస్ట్ ఇయర్కి మాత్రము లాస్ట్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది మీరందరూ కూడా పరీక్షల్లో ఏ పరీక్ష రాసినా సరే ఆ సబ్జెక్టు చదివేటప్పుడు, ఆ క్వశ్చన్ చదివేటప్పుడు పూర్తిగా ఆ క్వశ్చన్ అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకొని దాన్ని మనం చదవండి. అంతేకాని బట్టి పట్టి పద్ధతి మంచిది కాదని నా ఉద్దేశం. అందరూ కూడా పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించి మంచి ర్యాంకులు సంపాదిస్తారని కోరుతూ స్వస్తి.